వెల్కమ్ టు న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు డిబేట్ పైన ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజీల వ్యవహారంలో చాలా మంది నిందితులు బయటకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇంతకుముందు మనం చూస్తే 42 మందికి కూడా సీట్ నోటీసులు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా కొంత ఇన్స్టిట్యూషన్స్ హస్తాలు కూడా ఉన్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సీట్ దర్యాప్తు కొంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అనేక మంది వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కూడా ఇందులో ఎగ్జామ్ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా 8 మంది నిందితుల్ని పరిగణనలోకి తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. దీనిపై ఈ రోజు మనం డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. సో మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు బీజేవైఎం నుంచి దుర్గాప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో దుర్గాప్రసాద్ గారు, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్ వ్యవహారం అనేది రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఒకరు అనుకుంటే ఇప్పుడు వందలాదిగా కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ఉద్యోగులే అందులో ఉన్నారు అంటూ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజ్ విషయం అనేది రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా నేను డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పిన ఏదైతే ఈ పేపర్ లీకేజ్ జరిగిందో ఇలా లక్షలాది మంది విద్యార్థులతోని వారి భవిష్యత్తుని చెలగాటం ఆడుతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఒక వే ఆఫ్ పకడ్బందీగా నిర్వహించాలి. ఏ ఎగ్జామ్ అయినప్పటికీ అది ఎగ్జామే కావచ్చు, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలే కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కూడా కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా తెలుస్తలేదంటే ఇవాళ పేద అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఇలా విద్యార్థులు అనేక మంది ఇన్స్టిట్యూట్లలో చదువుకుంటా ఉన్నారు. ఇలా మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో చూడొచ్చు, మన దిల్సుఖ్నగర్ లో చూడొచ్చు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్లు ఇలా లక్షల రూపాయలు ఫీజులు కట్టి కూలీనాలు చేసుకొని ఫీజులు కట్టుకుంటూ చదువుకుంటా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది? ఈ పేపర్ లీకేజ్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే దాదాపు ఈ పేపర్ లీకేజ్ సమస్య తెలిసి కూడా ఇవాళకి 2 వారాలు గడుస్తున్నప్పటికీ 2-3 వారాలు గడుస్తున్నప్పటికి కూడా ఇవాళ యొక్క జనార్దన్ రెడ్డిని కావచ్చు, అనితా రామచంద్రన్ సెక్రటరీని కావచ్చు, ఇంతవరకు వాళ్ళని ఎందుకు కస్టడీకి తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు విచారణ జరుపుతలేరు, వాళ్ళని ఎందుకు బర్తరఫ్ చేస్తలేరు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ మా యువ మోర్చా తరఫు నుంచి నోటిఫికేషన్లు ఏమని చెప్పి ఉద్యమాలు చేసినాం. తెచ్చుకున్న రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు వస్తాయి, బాగుపడతాము, భవిష్యత్తు బాగుంటది. రాష్ట్రం రాకముందు ఆత్మహత్యలే, రాష్ట్రం వచ్చినాక ఆత్మహత్యలే, ఉద్యోగ నోటిఫికేషన్లు పడి ఎగ్జామ్లు రాసినాక ఆత్మహత్యలు. అంటే ఈ తెచ్చుకున్న రాష్ట్రం దేనికి? కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేస్తుంది. కల్వకుంట్ల కుటుంబం బాగుపడినకైనా 4.5 కోట్ల ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బాగుపడి ఇవాళ వాళ్ళ బతుకులు బాగుపరుచుకోనికే ఆనాడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో కొనసాగినందుకు ఇవాళ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత మొండి వైఖరి వ్యవహరిస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఎంబడే ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళని కూడా సిట్టు, మేము మొత్తం నుంచి ఒకటే చెప్తా ఉన్నాము, సిట్టు మీద మాకు ఏ నమ్మకం లేనే లేదు. కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే వీళ్ళను కూడా పరిగణనలోకి తీసుకొని వీళ్ళని కూడా కస్టడీలోకి తీసుకొని ఎవరైతే జనార్దన్ రెడ్డి కావచ్చు, అనితా రామచంద్రన్ గారు వాళ్ళని కూడా తీసుకుంటే మీకు దాని తెర వెనుకాల జరిగినటువంటి ఎక్కడ లోటుపాటు జరిగినాయి అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా ఎంబడే వాళ్ళ విధుల నుంచి తొలగించాలి. ఇప్పుడు నిర్వహిస్తా అన్నటువంటి ఎగ్జామ్లను కూడా మేము ఇప్పుడు పకడ్బందీగా చేసిన తర్వాతనే నిర్వహించాలి. ఈ యొక్క లీకేజ్ కు సంబంధించి వివరాలన్నీ బయట పెట్టినాక తర్వాతనే ఈ యొక్క ఎగ్జామ్లను మళ్ళీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండాలి. కాబట్టి మేము వెంటనే ఈ యొక్క జనార్దన్ రెడ్డిని, అనితా రామచంద్రన్ ని కూడా కస్టడీ తీసుకొని విచారణ జరపాలని చెప్పి మేము ఒక యువమోర్చా తరఫున, భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పనిచేసినటువంటి 42 మంది కూడా ఇందులో ఉన్నారు అనేది ఒక వార్త వినబడతా ఉంది. వారికి కూడా సీట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మనం మొన్న సీట్ దర్యాప్తు వేగంగా ఉండదు, ప్రభుత్వం కావాలనే దీన్ని మభ్యపెడతా ఉంటది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే సీట్లు వెళ్తున్నటువంటి వేగానికి కొత్త తరహాలో కూడా కొందరు వ్యక్తులు తెరపైకి వస్తున్న సిచ్యువేషన్ పడుతూ ఉన్నాయి. ఉదయం సమయంలో 8 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా సీట్ దర్యాప్తులో తేలి, దాంతో పాటుగా ఇప్పుడు సాయంత్రం వరకు దాదాపు 42 మంది టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి వారికి కూడా సీట్ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో సీట్ వేగం పెరిగిందంటారా, లేదా సీట్ ప్రభుత్వాన్ని కాకుండా ఇటు విద్యార్థుల పక్షాన నుండి పనిచేస్తుంది అనుకోవచ్చా? నేను ఒకటే అడుగుతానండి, ఇప్పుడు సిట్ అనేది ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ కనుసైగలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు సిట్ పనిచేస్తుంది.
ఇప్పుడు లీకేజ్ జరిగి 2-3 వారాలు అవుతుంది. ఏదో హడావుడి చేయాలి, మనము కొంతకాలం ఇది కాలం గడపాలి, ముందుకి తీసుకుపోవాలి ఈ యొక్క, ఎందుకంటే రాష్ట్రంలో ఒత్తిడి పెరుగుతా ఉంది. అనేక విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తా ఉన్నారు, జైల్లో పోతా ఉన్నారు, ప్రభుత్వం యొక్క పరువు పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రగతి భవన్ సూచనల మేరకే ఈ యొక్క సిట్ అనేది దర్యాప్తు జరుపుతుంది తప్పితే దీనిలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. ఎందుకంటే మేము సిట్టింగ్ జడ్జి తోని ఎందుకు విచారణ జరుపుకుంటున్నాము? ఒక సిట్టింగ్ జడ్జి ఉంటే నిష్పక్షపాతంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఇందులో న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి సిట్టులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కొనసాగలలో పనిచేసే వాళ్ళే. కాబట్టి మేము మా యొక్క కార్యాచరణ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉండబోతా ఉంది. ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతాం. కాబట్టి ఈ యొక్క విచారణను నిష్పక్షపాతంగా జరిపి అమాయకులైనటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు బట్టలు వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. పాటుగా బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం డిబేట్ లో పాల్గొన్నారు. సో దిలీప్ గారు, ఈ వర్షన్ మనం రోజు కూడా చూస్తున్నాం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి. సో దీని మీద ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పటికే కేటీఆర్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. కేటీఆర్ స్పందిస్తూ మాట్లాడడం జరిగింది. సీట్ దర్యాప్తు వేగవంతం జరుగుతూ ఉంది, దీనిపైన విశ్లేషణ కూడా జరుగుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఒకసారి మీ ఫోన్ని ఆటో రొటేషన్లో పెట్టి కంటిన్యూ చేయండి. మనం చూస్తున్నాము దాదాపు ఇందులో ఇప్పుడు సీటు దర్యాప్తుకు సంబంధించి దాదాపు 42 మందికి సంబంధించినటువంటి దర్యాప్తు, అంటే 42 మందిని ఇప్పటికే సీటు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఏబీవీపీ నుంచి కూడా మనతో పాటుగా ఛత్రపతి గారు ఏబీవీపీ నుంచి పాల్గొన్నారు. ముందుగా ఛత్రపతి గారు, సో చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సీట్ చేస్తున్నటువంటి దర్యాప్తు విద్యార్థులకు అనుకూలంగా వస్తుందా? ఇప్పుడు 42 మందికి కూడా సీట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొన్నటి వరకు కూడా సీట్ దర్యాప్తు కొంత వేగవంతంగా ఉండదు, ప్రభుత్వం వైపు అనుకూలత ఉంటుంది అనుకున్న మాటలన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చా? నమస్తే అన్న. వాస్తవానికి సిట్ యొక్క దర్యాప్తు అనేది మనం చూస్తా ఉన్నాం, కానీ సిట్ అనేది ఎవరికి అడిగినా చెప్పగలుగుతాం మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిషన్ లో పనిచేస్తూ ఉంటుందని. ఈరోజు సిట్ యొక్క దర్యాప్తు పైన మాకు నమ్మకం లేదు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కానీ, ఏ నిరుద్యోగి కానీ, ఏ విద్యార్థి సంస్థ కానీ ఏపీ కూడా ఈరోజు సిట్ పైన నమ్మకం ఉంచలేదు. ఎందుకంటే ఈరోజు 42 మందికి ఈరోజు గుర్తించిందని చెప్తున్నారు, కానీ ఇవాళ ప్రధాన కారకులు ఎవరు అని మనం సాధారణ ఆలోచిస్తే ఈరోజు దాని చైర్మన్ సెక్రటరీలు ఉన్నారు. మన ఈ 42 మందిలో వారు లేరనేది మనం గుర్తించాలి. ఈ రోజు పేపర్ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి మినిస్టర్ల యొక్క హస్తగతం ఉంది. వారందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు సిట్ పనిచేస్తుందని అర్థమవుతుంది. ఖచ్చితంగా సిట్ యొక్క దర్యాప్తు పైన మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐగా లేకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. రాష్ట్ర మంత్రి గారు సిట్ దర్యాప్తు జరుపుతుందని ఈరోజు కేటీఆర్ గారు చెప్తున్నారు. మీరు నిజంగా తప్పు చేయకుంటే ఈ యొక్క టీఎస్పీఎస్సీలో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే, ఈ యొక్క కేసులో దోషులను ఖచ్చితంగా శిక్షించాలనుకుంటే మీ తప్పు లేదు, దీంట్లో మీ ప్రమేయం లేదంటే మీరు ఎందుకు సిబిఐకి ఈ కేసుని అందిస్తలేదు? మీరు ఎందుకు సిట్టింగ్ తోటి జరపడానికి ఎందుకు వెనకాడు వేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామన్న. దిలీప్ రెడ్డి గారు, ఇద్దరు వర్షన్ మనం విన్నాము. వాళ్ళు చెప్తున్నటువంటి వర్షంలో ప్రధానంగా సీట్ దర్యాప్తు విద్యార్థులకు అనుకూలంగా రాదు, ఖచ్చితంగా సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి విచారణ జరగాలి అని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఫుల్ ఫోకస్డ్ గా పెట్టడం జరిగింది. గ్రూప్ 1 కి సంబంధించిన పరీక్షతో పాటుగా ఇతర 3 పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో దీనికి మీరేమంటారు? ఒకటండి ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఒకటే నేను చెప్పొచ్చు, రైట్. మనం చూసుకుంటే బీజేపీ నుంచి ఒకసారి మనం మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు, మనం చూస్తే దీంట్లో రేణుక అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి హస్తం ఉంది, దాంతో పాటుగా తన భర్తది కూడా హస్తం ఉంది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి వర్షం. సో దీంట్లో మనం చూస్తే రేణుకకి సంబంధించి రేణుక తరపున చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ కి కూడా కాంటాక్ట్స్ వెళ్ళాయి అనేది ఇప్పుడు ఒక వార్త పడతా ఉంది. దీనిపై కూడా ఇప్పుడు బండి సంజయ్ కూడా ఈ నెల 25న ఒక కార్యక్రమం చేయాలి, కూడా మహాధర్నా దీక్ష చేయాలి అని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కూడా ఒకరి వెనుక ఒకరు దీంట్లో తెరలో తేరుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు మనం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అండి, ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు మనము ఇప్పుడు మీరు అన్నట్టు రేణుక కావచ్చు, నేను గత డిబేట్ లో కూడా చెప్పిన
ఇది ఒక టిఎస్పిఎస్సి అనేది ఒక స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి ఉద్యోగ నియామక సంస్థ. కాబట్టి దీనిలో ఇంత పెద్ద స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి నియామక సంస్థ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతా ఉన్నది? ఇందులో ప్రైవేట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ఇందులో రెగ్యులర్ ఉద్యోగులను ఎందుకు నియామకం జరుపుతలేదు? దేని కారణము అంటే ఇట్లా ప్రైవేట్ ఉద్యోగులను పెట్టుకుంటే వాళ్ళని ఎంత జీతానికైనా మనము హైర్ చేసుకోవచ్చు, వాళ్ళని తప్పు చేసినప్పుడు విధుల నుంచి తీయొచ్చు. అంటే మేము ఏమంటున్నామంటే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఉంటే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 20,000 జీతం అంతకంటే ఎక్కువ లేదు ఎక్కడ ఏ సంస్థల్లో చూసుకున్నా కూడా. కాబట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఫుల్ టైం రెగ్యులర్ ఉద్యోగి ఉంటే తనకు సర్వీస్ పట్ల భయం ఉంటది. సర్వీస్ లో నేను ఏమైనా తప్పులు చేస్తే నా యొక్క జీవితం ఆగమైపోతుంది, నా యొక్క ఫ్యామిలీ రోడ్డు పాలవుతుంది అనే ఒక భయం ఉంటది. కాబట్టి ఒక పకడ్బందీగా ఒక భయంతో పనిచేస్తారు. నేను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఇంత పెద్ద నియామక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులను నియమించడానికి మీకు అందులో ఉన్న సందేహం ఏంది? ఫస్ట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. హలో హలో చెప్పండి కంటిన్యూ చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఉన్నారు. ఇలా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి శాఖలో కూడా అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు మనం చూస్తా, వార్తల్లో కథనాలు వస్తా ఉన్నాయి. కాబట్టి మేము అందుకనే చెప్తా ఉన్నాము, మీరు ఇంతసేపు అన్నారు కదా సిట్టు వేగం పెంచుతా ఉంది, సిట్టులోని 42 మందికి నోటీసులు ఇచ్చింది అనేది. ఆ నోటీసులు కేవలం నామమాత్రానికే పరిమితం అవుతాయి. ఎందుకంటే ఇందులో ఉన్న పెద్దల హస్తాలు ఇలా సిబిఐ కావచ్చు సిట్టింగ్ జడ్జికి ఇస్తే ఇవాళ పెద్దలు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయో వేసే వాళ్ళ కనసైకలలో పనిచేసేటువంటి సిట్టుకు మాత్రమే అప్పగించారు. మేము అందుకనే ప్రధానంగా డిమాండ్ చేసేది అందుకనే, మీకు భయం లేనప్పుడు మీరు చేయనప్పుడు మీరు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు నిరాకరిస్తున్నారో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేమంటారు? ఇదంతా వింటున్నారు, వర్షన్ అంతా విన్నారు. సో విద్యార్థులకు సంబంధించిన విద్యార్థి బీజేవైఎం నుంచి వర్షన్ విన్నారు, ఏవీపీ నుంచి కూడా వర్షన్ విన్నారు. సో అధికార బిఎస్ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? దిలీప్ రెడ్డి గారు. ఒక్కటండి, ఈరోజు సిట్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన అందరికి ఒక అలవాటు ఉంది. సిట్ అంటే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు వ్యవహరించి ఏ సిబిఐయో ఈడీఓ అనుకుంటున్నారు. సిట్ అంటే ఒక స్వయం ప్రతిటువంటి ఒక సంస్థ అని వాళ్ళు మర్చిపోతున్నారండి. అన్ని సంస్థలు కూడా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు, కేంద్ర ఆధీనంలో ఉన్న అన్ని సంస్థలు మీ జేబు సంస్థలాగా ఉన్నట్టు ఇక్కడ జేబు సంస్థలా వ్యవహరించారు. సో వాటికి కూడా పవర్స్ ఉన్నాయి. వాటి పవర్స్ ను అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు. సిట్ అంటే ఏదో మీరు సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే మీ సిబిఐ ఈడీలు మీరు చెప్పినట్టు సిట్ అంటే స్టాండ్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నట్టు. సిట్ అంటే దాని 42 మందికి నోటీసులు ఇచ్చిర్రు. మీ లెక్క బీజేపీ లెక్క 2000 మంది అదే పరిస్థితి కాబట్టి ఇలా పేపర్ లీకేజ్ సంబంధం ఉంది. ఇవాళ సిట్ కూడా మీ యొక్క సిట్ కూడా మీ యొక్క జోబు సంస్థనే. నువ్వు మాట్లాడలే నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడతా. ఇంకొకటి ఏంటంటే మీరు జోబు సంస్థ అని చెప్పి ఉంటే మీరు కదా వ్యాపారం ప్రభుత్వం కాదు తీసుకుంటా అరే ఉత్తరప్రదేశ్ ఈ ప్రదేశ్ ఆ ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి. మనము తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నూతనంగా ఏర్పడలేదు కదండి. రాష్ట్రం నూతనంగా ఏర్పడలేదు కదా. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి. అధికార పార్టీకి సంబంధించిన వర్షన్ విన్న తర్వాత యాక్షన్ ఏంది అనేది మాట్లాడదాం. ఒకసారి వర్షన్ మొత్తం విందాం. ఈ రోజు వేగవంత మందికి 42 మందికి సిట్ నోటీసులు పంపించింది. నిందితుల మీద పట్టుకునే ప్రయత్నం. వీళ్ళ యొక్క వ్యాపకం అంతా అయిపోయి అపాయింట్ అయినాక నిధులను పట్టుకోవచ్చు ప్రక్రియ కాదు. దీన్ని ఆదిలో ఉండే ప్రిలిమ్స్ దశలోనే గుర్తించింది. ఈ రోజు రాకముందే నివారణ వచ్చినట్టు మనం క్యాన్సర్ ఏదో 4 స్టేజ్లు ఉంటే ఫస్ట్ స్టేజ్ గుర్తు, 4వ స్టేజ్ అయిపోయినాక నివారించడానికి కూడా మన చేతిలో ఉన్నది మిత్రమా. అట్లాంటిది ఏంటంటే రోజు దేశంలో మీ యూపీఎస్సీ ఉంది కదా, దేశంలో ఉన్నటువంటి ఆ యూపీఎస్సీ కూడా సార్లీడ్కి వచ్చి మన టీఎస్పీఎస్సీ పనితరాన్ని మెచ్చుకొని పోయి ఎందరో తీసుకొచ్చారు. ఏదో ఒక చిన్న 2 వ్యక్తుల లోపాన్ని తీసుకొచ్చి పుస్తకమైన అంటగట్టడం కూడా అది సమంజసం కాదు. ప్రతిదీ రాజకీయ కోణంలో వచ్చిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలక్షన్లు ఉన్నాయి కదా.
ఎలక్షన్ చేసి విద్యార్థులతో రాజకీయం అనేది ఖచ్చితంగా సిగ్గుచేటు. ఈరోజు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం చెప్పేసి. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ రోజు పకోడీలే ఉద్యోగాలు అని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వాలు స్టేట్ల లెటర్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు స్టేట్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్లా ఉద్యోగాలు ఇస్తే మాకు ఏడరు క్యాండిడేట్లు తిరగనిక మాతోని యువత అని చెప్పి వాపోయినటువంటి ఒక అధ్యక్షున్నటువంటి పార్టీ కూడా మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ రోజు తప్పు జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని కూడా అదేదో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింకులు అని చెప్పి మళ్ళీ బీజేపీకి పాయింట్ వస్తుంది. ఈ రోజు మిత్రులు ఏంటంటే సిబిఐకి అప్పయ్యప్పమని చెప్పడానికి కోరేది ఒకే సంస్థ, వాళ్ళ జేబు సంస్థ. కాబట్టి వీళ్ళెవరినో ఒక ఇద్దరు టీఆర్ఎస్ నిరికియాలని చెప్పి చేసే ప్రయత్నం తప్ప ఈ రోజు కవితకు కేసులమా అన్ని గట్లే ఉంటాయి. తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు ఎట్లా అంటే అట్లా సిట్ అంటే సిట్ అంటారు, స్టాండ్ అంటది. ఈ సిట్ వాళ్ళు సిట్ అంటే సిట్ అన్నది కాబట్టి ఆ సిట్ కొద్దు ఒత్తుకుంటారు తప్ప అంతకు మించి ఈడ ఏం లేదని, అంతకు ఎక్కువ కూడా ఏం లేదు ఈడ. దుర్గా ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు వారే చెప్పినట్టు వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటా ఉన్నారు, ఇలా జేబు సంస్థలు అంటా ఉన్నారు. నేను ఇప్పుడే వారు చెప్పారు విద్యార్థులతోని రాజకీయం చేయొద్దు, విద్యార్థి ఎలక్షన్ దూరం ఉన్నాయి, రాజకీయం చేయాల్సినటువంటి విద్యార్థుల జీవితాలు అగోగమోత్సవం అవుతా ఉన్నాయి, రోడ్ల మీద పడతా ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మొన్న ధర్నా చేసిరు భారీ ఎత్తున, ఇదే సెంట్రల్ లైబ్రరీ నుంచి మొదలుకుంటే ఎన్గేట్ వరకు ఇవాళ వేల మంది విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీ చేస్తే మనం అందరం కూడా సోషల్ మీడియాలలో న్యూస్లలో కథనాలను చూసినాం. ఇలా విద్యార్థులు అదే తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడినటువంటి విద్యార్థులు ఇవాళ ఎందుకు మళ్ళీ ధర్నా చేయాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? దేనికోసం ధర్నా చేస్తా ఉన్నారు? కాబట్టి నేను ఇవాళ మిత్రుని కూడా ఇప్పటిదాకా అన్నట్టు నేను వింటూ ఉన్నా, ఇది మనము యూపీ రాష్ట్రమా బీఆర్ రాష్ట్రమా అదే ఎక్కడుందనేది అడుగుతలే అన్నా. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు వస్తాయి. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రే కదా తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన 50,000 ఉద్యోగాలను మేము నింపుతామని చెప్పి. అన్న మీరు మీ మనస్సాక్షి చెప్పు, ఇప్పటివరకు ఎన్ని యోగాలు నింపిర్రు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? మీకు అట్లా మీ పరిపాలన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం విడుదలయ్యేరి అని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, తిరస్కరిస్తారా అని చెప్పి కూడా నేను మీకు సవాల్ చేస్తా ఉన్నా. ఒక్కటి మిత్రమా, మంచిగా అడిగినావు నువ్వు. నేను కూడా గదే వచ్చి 12 సంవత్సరాలు ఉంటున్నా, గదే కింద రాష్ట్రాలకు వస్తే రూమ్ నెంబర్ 63లోనే ఉంటుంది. ఇంకొకటి చూద్దాం మిత్రమా, ఒకటి నిరుద్యోగుల గురించి ఆవేదన అందరికీ ఉంది, నీకుంది, నాకు, నా తోటి ఉండే ఎందరో తమ్ములు కూడా ప్రిపేర్ అవుతారు. అది ఫస్ట్ దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, దాన్ని ఎట్లా మినిమైజ్ చేయాలని చెప్పి చూడాలి. ఈ రోజు మనకు వాళ్ళకి చేయడం ఎట్లా, వాళ్ళకి స్టడీ సర్కిల్ 24 hours ఎట్లా తెరిచి ఉండాలి, వాళ్ళకు ఉచిత భోజన వసతి చేయాలని చెప్పి, ఇంకా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయాలని చెప్పి ఈ రోజు పరిశకంగా ఇంటర్వ్యూలు కూడా తీసేసినటువంటి చరిత్ర ఈ రోజు టీఎస్పీఎస్ ఇంత ముందుకు ఎన్నో అవినీతి జరుగుతుంది చెప్పి ఈ రోజు ఇంటర్వ్యూలు కూడా లేకుండా డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ. 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని చెప్పేసి కేసీఆర్ గారు జోనల్ వ్యవస్థను కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వానికి. ఈ రోజు ఏదో 100లో 99 రైట్ అయ్యి ఏదో ఒకటి తప్పైతే అది ఒక ఇద్దరు వ్యక్తులే దాన్ని వ్యవస్థకు అంటగట్టొద్దని చెప్పి మిత్రమా. ఇంకొకటి మన అందరం విద్యార్థులకు ఈరోజు మనస్థైర్యాన్ని ఇవ్వాలి. ఈ రోజు పార్టీలకు అతీతంగా మనం ముందుకు వచ్చి మన మెటీరియల్స్ వాళ్ళకి ఏ విధంగా ఇంకేం కావాలని చెప్పి మనం సూచనలు ప్రభుత్వానికి ఇంకేమన్నా ఇవ్వగలుగుతామా? స్టడీ సెంటర్లు కాకుండా ఇంకేమైనా ఫీజులో ఇంకేమైనా మాఫియా, లేకపోతే ఇంకా వాళ్ళకు స్టైఫన్ లాగా ఇవన్నా ఇన్ని రోజులు ఏమవుతుందని చెప్పేసి మనం ఆ కోణంలో పోతే మంచిగా ఉంటుంది తప్ప ఇదే వాదనలు చెప్తామని అంటే దాంట్లో అర్ధరహితం అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం క్లియర్గా ఉంది, సిట్టు 42 మందికి నోటీస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఏమున్నాయి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ రాజశేఖర్లో ఏం చాట్ అయింది, ఇంతగానో విచారణ చేస్తారు. అదే కాకుండా వేరే సంస్థలు లెక్క మనం కాదు, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉన్నది, ఏ సంస్థలు అయినా సరే ఎట్లయినా మన పోలీస్ వ్యవస్థ ఎట్లుంది, ప్రతి దర్యాప్తు వ్యవస్థలు ఎట్లున్నాయి, ఏ కేసు కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది టేకప్ చేసింది దీర్ఘారణ చరిత్ర లేదు. అది అంటే ఇలాంటి కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ రోజు ఏం దొరికినా కానీ మా వాళ్ళు ఏదో సమర్థించుకొని వాళ్ళు ఎవడు మావాడు కాదు కదా, వచ్చిన వాళ్ళు బీజేపీ వాడు ఉన్నాడు, అందరు ఉంటారు, ఇంకో పార్టీ ఉంటాడు, ఇంకో పార్టీ ఉంటాడు, ఎవరున్నా సరే నీ పార్టీ బీజేపీ వాళ్ళు ఆలీలు అనేది కాదు. ఇప్పుడు మీరు ఒక విద్య నాయకుడుగా వినండి, మీరు విద్యార్థి నాయకులు, మీతో పాటు మేము కూడా విద్యార్థి నాయకులు ఉన్నాము, అనేక ఉద్యమాలు చేసినాము. ఇవాళ బీజేపీ వాడు ఉన్నాడా, టీఆర్ఎస్ వాడు ఉన్నాడా, ఎవరున్నాడు అనేసే కాదు, ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరగాలనేది అల్టిమేట్ గా ఒక మాది. లెట్ మీ కంప్లీట్. నేను అదే చెప్తున్నా, ఎవరు చెప్పైనా టీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా మనం వదిలిపెట్టొద్దు, దర్యాప్తు అవుతుందని చెప్తున్నా.
నువ్వు మొత్తం ఇప్పుడు తినబోయే ముందు రుచి ఎందుకు మిత్రమా, నువ్వు మొత్తం సంస్థ దాని దర్యాప్తు చేయని, దాని ఫలితాలు వస్తాయి, వచ్చినాక అప్పుడు ఎవరు దొరకలేడంటే అప్పుడు అనొచ్చి వీడు దొరికిండు ఎవడు దొరికిండు అని చూపిస్తే వాడు దొరికిండే సక అప్పుడు మాట్లాడదాం. ఈ రోజు ఏదో దొరికితే మేము అవునండి, అవునా అన్న అన్న అన్నది కరెక్టే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆధునికమైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి టెక్నాలజీని పెంపొందిస్తూ కేటీఆర్ గారు వారి భాషల్లో మనం వినొచ్చు. ఎందుకు ఇంత జాప్తా ఉంది? ముఖ్యంగా ఈ యొక్క సెక్రటరీ అనితా రామచంద్రన్ గారికి కానివ్వండి, జనార్దన్ రెడ్డిని కానివ్వండి, ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళ విధులను ఎందుకు బర్తరఫ్ చేయలేదు? వాళ్ళని ఎందుకు కస్టడీకి తీసుకుంటలేరు? అంటే వాళ్ళని విచారణ చేస్తే పెద్ద మనుషుల యొక్క బయటపడితే అని విచారణ చేస్తలేరా? ఛత్రపతి గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళ వర్షన్ ఏంది అసలు? ఇద్దరు వర్షన్ విన్నారు, బీజేవైఎం వర్షన్ విన్నారు, అండ్ బీజేపీ ఇటు బీఆర్ఎస్ వర్షన్ కూడా విన్నారు. సో ఏబీవీపీ నుంచి ఛత్రపతి గారు మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాల టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా 9 సంవత్సరాలలో ఒక ఉద్యోగాల పడినటువంటి ఒక జనరేషన్ యొక్క భవిష్యత్తు నాశనం చేసింది. ఇందాక మిత్రుడు పొరపాటు జరిగిన సరిదిద్దుకున్నామంటారు. ఇదేమన్నా చాలా చిన్న పొరపాటుగా చూస్తున్నారు. ఈరోజు సిరిసిల్లాలో నవీన్ అనే ఒక నిరుద్యోగి చనిపోయాడు. ఈ పొరపాటును సరిదిద్దమన్నటువంటి మిత్రులు ఒక సరిదిద్దడంలో నవీన్ యొక్క ప్రాణాలను తిరిగి కాపాడగలుగుతారా? రోజు 30 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే అది చిన్న వీళ్ళకి టీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఉంది. ఈరోజు 30 లక్షల మంది ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఆ చిన్న విషయం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు ఆడుతున్నారు? ఈరోజు రాష్ట్రంలో పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, పాలమూరు కాకతీయ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎందుకు ఇవాళ మళ్ళీ ఉద్యమం బాటపడుతున్నారు? ఈ రోజు ఇక మిత్రుడు అంటూ ఈరోజు గ్రూప్ యొక్క ఇంటర్వ్యూని తీసేసామని ఇక్కడనే మీ యొక్క ప్రభుత్వంలో దొంగతనం అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. గతంలో గ్రూప్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని రిటర్న్ ఎగ్జామ్ లో అయితే పేపర్ లీక్ చేసి పాస్ చేయగలుగుతాం, కానీ ఇంటర్వ్యూలో వచ్చే వాళ్ళు వెనుకబడిపోతారనే ఉద్దేశంతో బహుశా వీళ్ళు ఇంటర్వ్యూ తీసేసి వీళ్ళని ఉద్యోగం వచ్చేటువంటి ప్లాన్లు ఈ యొక్క కుట్ర అనేది మనకి అర్థమవుతా ఉంది. దీనిలో గత 2 వారాల నుంచి అందరూ ఒకటే డిమాండ్ అడుగుతా ఉన్నారు. ఈ రోజు చైర్మన్ సెక్రటరీలను బర్తరఫ్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళని విచారించట్లేదని. ఈ రోజు చైర్మన్ సెక్రటరీ ఇంకా అదే పొజిషన్ లో ఉండి అలా ఎవరైతే దొంగలు ఉన్నారో మూల స్థాయి వరకు కూడా వాళ్ళ యొక్క సాక్ష్యాలను తారుమారు చేస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే విద్యార్థి ఉద్యమాల ఫలితంగా, నిరుద్యోగుల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ వస్తే మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయని ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రం. ఇక 9 సంవత్సరాల యొక్క టైం అనేది చాలా పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్ లో 9 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆధార్ 17 ఇచ్చేసి అవి కూడా ఎటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా వేయడం, ఎటువంటి జాచుకోకుండా అవినీతి పరులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చొప్పించిందని అర్థమవుతా ఉంది. ఒక గ్రూప్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ తీసేసిన తర్వాత అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండదండలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వారు కూడా ఒక విద్యార్థి నేత, వారు కూడా ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈరోజు యూనివర్సిటీ లైబ్రరీలో కానివ్వండి, జిల్లా కేంద్రాల లైబ్రరీలో కానివ్వండి, చిక్కడపల్లి కానీ దిల్సుకున్నారు కానీ మంది ఈరోజు తమ యొక్క కుటుంబాలకు దూరంగా, తమ యొక్క ఊర్లకు దూరంగా, తమ యొక్క ఏజ్ అయిపోతున్నా సరే తిండి తినక నిద్రక ఈరోజు ఇంత కష్టపడతా ఉంటే ఈరోజు ఈ యొక్క పేపర్ లీకేజ్ విషయం చాలా చిన్న విషయంగా చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న మిత్రులు కానివ్వండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ఖచ్చితంగా హస్తం ఉంది. ఈరోజు టీఎస్పీఎస్సీ గురించి గొప్పగా చెప్తున్న మిత్రులు ఈరోజు ప్రతి నోటిఫికేషన్ కూడా కోర్టు మెట్లెక్కింది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ప్రారంభమైన రోజు నుంచి ఈరోజు రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ కూడా జరగలేదు. ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ క్లియర్ గా జరిగింది, ఎటువంటి వివాదం లేకుండా అంటే అది కేవలం బైండ్స్ యొక్క నోటిఫికేషన్ మాత్రమే జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన కానివ్వండి, నిరుద్యోగుల పైన ఉండి వాళ్ళ పెద్ద ఏమైనా ఉందా అంటే ఈరోజు చనిపోయిన విద్యార్థి ఈరోజు వాళ్ళ యొక్క పనితీరుకు సాక్ష్యంగా ఈరోజు మనకు కనపడతా ఉంది. ఇక కేటీ యొక్క నియోజకవర్గం సిరిసిల్లాలో ఉన్నటువంటి నవీన్ యొక్క మృతి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం కనిపిస్తా ఉంది. ఈరోజు పొరపాటు అని చాలా తప్పు బ్రదర్, అది
చాలా చిన్న విషయం అనేది చాలా తప్పు. ఈ రోజు అక్కడ నీ ఒక పొరపాటుని సరిదిద్దుకుందామని చెప్తాం, కానీ కారకులకు దోషులకు శిక్ష అనేది పక్క పడాల్సిందే, అందరికీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే. మీరు పొరపాటు అని చిన్న విధంగా కొట్టేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా దీని వెనుక బడా నేతలందరూ కూడా బయటికి రావాల్సిందే. మీకు సైడ్ మీద నమ్మకం లేదంటే, అటు బీజేపీకి సిట్ మీద నమ్మకం లేదంటే హైకోర్టు ఇంజడ్జి కేసును అందించండి. హైకోర్టు ఒక స్వతంత్ర వ్యవస్థ, దాని మీద మీకు నమ్మకం లేదా? హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దీన్ని విచారణ జరిపించండి. దొంగలు ఎవరన్నటువంటి బయటపడతారు. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలంటే మీరు సిబిఐ కన్నా అప్పగించండి, లేదా మీకు దాని మీద నమ్మకం లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి కన్నా ఈ యొక్క కేసుని అందించి ఖచ్చితంగా దీన్ని పారదర్శకంగా విచారణ జరిపించాలి. వెంటనే ఈ యొక్క సాక్ష్యాలను తారుమారు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క చైర్మన్ సెక్రటరీలను వెంటనే ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి. నాకు తెలిసి 2 వారాల యొక్క టైంలో వాళ్ళు ఎంతైతే కావాల్సినటువంటి సాక్ష్యాలు తారుమారు జరిగి ఉంటాయని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇంకా లేకుండా వెంటనే వాళ్ళని తొలగించాలి. కేసుని మాకు సిట్ మీద ఎటువంటి నమ్మకం లేదు, ఖచ్చితంగా దీన్ని హైకోర్టుకి అందించాలి. లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఏబీపీ కొట్లాడిందో అంతకు మించిన ఉద్యమాన్ని కూడా మేము చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు పోలీస్ వ్యవస్థను చాలా బలంగా ఉంది. ఈరోజు ఎక్కడైనా సరే ప్రశ్నించే గొంతుకలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను గురించి అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. మనము గత శనివారం అనుకున్నట్టయితే ఏబీపీ జిల్లా స్థాయిలో కలెక్టరేట్లు ముట్టడి పిలుపునిస్తే ఒక కలెక్టర్ చేస్తున్నప్పుడు జెంట్స్ పోలీసులు ఏ విధంగా అణచివేత అని మీరు అంటున్నారు ఛత్రపతి గారు. అసలు పోలీసు దానిపైన కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి మనం 1 వీక్ నుంచి ఉన్నాం. ట్రాన్స్పరెంట్ గా కూడా ఒక విద్యార్థి సంఘం కాకపోతే ఇంకో విద్యార్థి సంఘం అల్టీ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్తా ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడే ఉన్నటువంటి కనబడుతున్నాయి. రాత్రనక పగలనక కూడా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా టీఎస్పీఎస్సీకి పల్లగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో అసలు అధికార పార్టీ ఏమనుకుంటుంది దీనికి సంబంధించి? సో దిలీప్ రెడ్డి గారు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు దాదాపుగా కూడా వారం రోజుల నిత్యం కూడా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా టీఎస్పీఎస్సీ దగ్గరే ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ముట్టడికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అణిచివేస్తున్నారు అనేది విద్యార్థిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? ఒకటి ప్రణయ్ గారు ఫస్ట్ మాట్లాడిన ఏబీపీ మిత్రులు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేండి. ఏమంటాడు, సిరిసిల్ల నవీన్ ఎట్లా ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగం రాక అంటే, ఈ రోజు పోతే ఆ అబ్బాయి తండ్రి గాని ఆ అబ్బాయి బాబాయ్ గాని ఈరోజు క్లియర్ గా ప్రెస్ కు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈరోజు షరీఫ్లక్క పోయినా జీవన్ రెడ్డి అన్న పోయినా ఏం చెప్పారని చెప్పి తమ్ముడు ఒకసారి యూట్యూబ్ లో చూసుకున్నా సరే, లేకపోతే మీరు పేపర్లో ఏమొస్తున్నాయో చదవండి మిత్రులారా. వాళ్ళు చదివిపోయిన కారణం ఒకటి, మీరు విచారణ చేసే కారణం ఒకటి. ఇట్లా ఎన్నో చెట్టి మన బట్టగా వేస్తే ఏదో చూసుకోవడానికి మేము ఇక్కడ ఏదైనా చెప్పి సమాధానం చెప్పాను అనుకున్నాం. తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇంకొకటి మన మిత్రులు ఏమడుగుతున్నారంటే, ఈరోజు మన సిట్ మీద దర్యాప్తు మీద నమ్మకం లేదంటే, ఈరోజు సిట్ దర్యాప్తు వచ్చి నీకు ఏం విషయాలు బయటికి రాలేవు. 42 మంది నోటీసులు ఇచ్చింది, రుచొద్దు ఫస్ట్ అవి పోని, వాళ్ళు పోయి సిట్టు ఏమొస్తాయి ఫలితాలు, ఎవరిని దోషులు నిర్దేశిస్తుంది, ఇంకేమైనా నీకు ఆధారాలు ఉంటే సిట్టుకు తీసుకురా. ఈ రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి కత్తినాది కాదు నెత్తినాది కాదు అన్నట్టు చెప్పి తలాతో సంబంధం లేనటువంటి వాళ్ళు మాత్రం మన వాళ్ళు మాట్లాడడానికి అయితే ముందుకు వస్తారు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే పోయి తీసుకొని ఇస్తే విచారణకు సహకరిస్తారు. కానీ నీకేం నాకు నమ్మకమే లేదంటే మరి ఇంకెవరికి నమ్మకం కలుగుతుంది? మనం విద్యార్థి నేతలుగా మనం ఈ రోజు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి నమ్మకం కలిగించాల్సినటువంటి పూర్తి బాధ్యత మన మీద ఉంటది. ఈ రోజు మనమే యువత విద్యావంతంగా చదువుకొని ఈ రోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులు బీక్తే రాదు ఇక్కడ, ఏదో పార్టీ జెండాలు బీక్తే రాదు ఇక్కడ. ఖచ్చితంగా ఈ రోజు న్యాయం జరుగుతుంది. మీరు ఏదో ఇది బీక్తే అది బీక్తే అని కాదు, ఇక్కడ మనం అటువంటి కరప్షన్ బీక్తే వస్తుంది అని అట్లాంటి వెటర్నరీ అని చెప్పి తీసుకోవాలి. ఈ రోజు మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా బీజేపీలో ఒక చాలా యాక్టివ్ మెంబరు, దాన్ని మనం ఎవరం కాదనలేము కదా. ఈ రోజు మన రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది చూసి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వెనక ఎవరున్నారు అవన్నీ తీసుకొస్తారు. ఆరోపణలు ఉన్నాయి, మీరు ఏదో ఆరోపణలు చేసినంత కాదు. ఈరోజు మనం మాట్లాడుతూ పోతే పార్టీలో అయినా కాదు మిత్రమా, ఈ రోజు మనం పార్టీ స్టాండ్ వచ్చి కాదు, ఫస్ట్ ఎట్లా నష్ట నివారణ చర్యలు చేయాలని చెప్పి
చూడాలి. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఎలక్షన్ ముందు ఎందుకు వస్తుంది? ఈ రోజు ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మాకు మా జనాలు దొరికినట్లయితే అని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఆ దిశగా కూడా మనకు సిట్టు విచారణ జరుగుతుంది. వీళ్ళ భయం ఏంటంటే గట్లే మన విచారణ తీసుకొచ్చి వీళ్ళు మాకే లింకులు తీసుకొస్తా ఉన్నట్టు చేస్తే అని చెప్పేసి వాళ్ళ భయం. అది సిబిఐ తీసుకోకపోతే జేబులు వేసుకున్నట్టు కేసు. జేబు సంస్థ జేబులు ఉంటది, ఏడ పెట్టుతాడ పెట్టొచ్చు, ఏదంటది అందులో ఎవరినే మనం ఇరికేయచ్చు అని చెప్పి తప్ప. అంటే మరి మీరు సిబిఐ జోబు సంస్థ అంటారు, మరి సిట్టు జోబు సంస్థ కాదా? ఒక్క నిమిషం మిత్ర, ఇప్పుడు సిబిఐ జోబు సంస్థ అని చెప్పి సిబిఐ జోబు సంస్థ మీరు, మరి సిట్టు మీ జోబు సంస్థ కాదా? సిట్టు మీ జోబు సంస్థ కాదా? సిబిఐ సిట్టు ఒకసారి చెప్పు. సిట్టు చరిత్ర తెలుసుకో మిత్రమా. సిట్టు సిట్టు చరిత్ర తెలుసుకునే చెప్తున్నామన్నా. సిట్టు ఎందుకు ఒకటే విషయం నేను స్పష్టంగా అడుగుతున్నా. సిట్టు చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం లేదు. సిట్టు ఎవరి అధీనంలో పనిచేస్తే దాని స్పష్టీకరణ దుర్గాప్రసాద్ గారు ఒకసారి వర్షన్ విన్న తర్వాత ఆయన ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు మనకు అనేక ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు, వాటి ప్రతిదానికి కూడా ఒక సమాధానం ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు మిత్రుడు ఏబీపీ నుంచి ఛత్రపతి విషయానికి తన సమాధానం ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత తదుపరి ప్రశ్నలు కూడా మనం అడుగుదాం, సంబంధించినటువంటి సమాధానం తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఏది ప్రతిశాన్ని ఇప్పుడు సిబిఐ అనేది సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? సిట్టు అంటే ఇప్పుడు ఒక నిమిషం, తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి కీలక న్యాయం జరిగినాయండి కదా, గతంలో జరిగిన. సరే ఒక్క నిమిషం, మీకు అరే అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు, కాకపోతే సబ్జెక్ట్ డివేట్ మాట్లాడట్లేదు. అది నేను గదే ఇప్పుడు సబ్జెక్ట్ డివేట్ కావద్దు, మనకు సబ్జెక్ట్ మీద పోవాలని చెప్పి నేను ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతా ఉన్నా. ఈడీ ఏడఫైల్ చెప్తా మిత్రం. ఒకటి సిట్ ఏడఫైల్ నువ్వు చెప్పినాక ఈడీ సిబిఐ ఏడఫైల్ అయింది, ఈడీ ఏడఫైల్ అయింది. ఎట్లా కక్షపూర్వకంగా చేస్తాను చెప్పండి, వింటా ఉన్నా కదా, చెప్పండి. మీరు చెప్పినాక నేను చెప్తా. ఈ రోజు చూస్తే మన దేశం ఎందరిని దాటిచ్చింది, 10 లక్షల కోట్ల రుణాలు ఎట్లా మాఫీ చేసింది. ఈ రోజు ఈడీ ఎవరి మీద పోతుంది? ఈడీ ఇప్పటి వరకు 20,000 మందికి పైగా ఈ రోజు ఇచ్చింది. దాన్ని ఎంతమందిని అరెస్ట్ చేసింది? ఆ రోజు చూసుకో, ఈ రోజు కనీసం 2% కూడా లేదు అరెస్ట్ రేటు. అంటే 100 మందిని విచారిస్తే ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తలేవు. 98% మంది తీసుకొచ్చి పార్టీలో అయితే వాషింగ్ పౌడర్ నిర్మాణానికి అంత సత్యపూసలు అవుతారు, గగాజలంతో స్నానం చేసినట్టే అయిపోతున్న పరిస్థితి. ఈ రోజు మన చుట్టూ చూస్తూనే ఉన్నాం కదా ఏం జరుగుతుందని చెప్పి. అట్లాంటి సంస్థల మీద మనం నమ్మకం పెంచుకోవన్నా? ఈ రోజు సిట్టు ఎంత, సిట్టు సక్సెస్ రేట్ ఎంత, సిట్టు ఎంతమంది అరెస్ట్ చేసి అది తీసుకొని రా డాటా. ఈ రోజు 2% కూడా లేని సంస్థలకు ఒక సంస్థలు వాటికి మనము నమ్మకంతో మనం దర్యాప్తు చేయాలంటావా? ఈ రోజు సరే ఇప్పుడు మనకు ఈ యొక్క డిబేట్ పక్కదారి పడ్డా. సరే మీరు సిట్ అంటున్నారు, నేను సిబిఐ అంటున్నా. అవి రెండు సంస్థలు కాకుండా సరే మరి ఒక హైకోర్టు సిట్టింగ్ జరుగుతుంది ఎందుకు చేపిస్తాము? ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఒకటి అపోయే కదా, ఒక ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు గ్రూప్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ఎందుకు టీఎస్పీఎస్సీ ఎందుకు ఇచ్చింది అని అంటే, ఏ నోటిఫికేషన్ ఏదో అదే ఇస్తుంది, ఏ సంస్థ ఏ దర్యాప్తు చేయనో అదే ఇస్తుంది మిత్రమా. ఈ రోజు పోయి ఇప్పుడు మన పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చి గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్స్ ఏది కదా, టీఎస్పీఎస్సీ ఇది ఇస్తుంది, ఇదేం చేసే పని అదే చేస్తుంది మిత్రమా. ఈ రోజు ఏ పని ఎవరు చేయాలో చెప్పి ఈ రోజు చట్టంలో ఉన్నాయని మిత్రమా. ఈ చట్టాన్ని డివైడ్ చేసి చేయలే కదా. ఈ రోజు మీకేమని ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే అప్పుడు మనం పిలిచి స్వీకరిస్తారు కదా. ఈ రోజు దొంగ అన్నట్టు ఆ రాజశేఖర్ వాళ్ళ భార్య కూడా తీసుకొచ్చి ఆయన ఏదో అన్నట్టు వాళ్ళు ఇస్తారు. ఇంటిది ఉన్న సంస్థ కాదు. మీ దగ్గర మన ఆధారాలు ఉంటే తీసుకోవు మిత్రమా. సిట్టు దర్యాప్తు తీసుకుపోయి ఒక విద్యార్థి నాయకుడిగా ముందుండి ఆధారాలు ఉంటే తీసుకురా. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే ఆధారాల సమర్పణకి నేను దగ్గర ఉంటే హిమాయత్ నగర్ లో ఉంటుంది సిట్టు, ఇద్దరం కలిసిపోదాం. ఎన్సీసీ కాడికి రా, నా కార్లో పోయి అది చెప్తున్నా. గట్ల కోఆపరేట్ చేయాలి కదా చెప్ప. మోకాలు అడ్డు పెట్టి దర్యాప్తుకే అడ్డుకోవడం కాదు, దర్యాప్తు దాని పంతం చేయాలని నిష్పక్షపాతంగా చేస్తుందా చేయదా అని చెప్పి రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు మాట్లాడాలని మిత్రమా. ఇప్పుడు దేని ముందే నెగిటివ్ లో తీసుకొని ఇప్పుడు మనం ఏదో పెసిమిస్టిక్ ఉండదు, ఆప్టమిస్టిక్ ఉండదు. రిజల్ట్స్ వచ్చినాక మాట్లాడు మళ్ళీ డిబేట్కి వచ్చి. ఇప్పుడు ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం గవర్నర్ కలవడానికి వెళ్తే టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేయండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలి అంటున్నాడు. సో టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేస్తే రేపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించారా? మేము టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేయమని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయి కాబట్టి టీఎస్పీఎస్సీని రద్దు చేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నను కూడా మేము తప్పని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు సరే వేచి చూస్తాము. ఇప్పుడు వేచి చూసేంత కాలంలో ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే వారికి చివరి అవకాశం ఉంటుందో, వాళ్ళ వయోపరిమితి దాటిపోతుందో
వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క దర్యాప్తును మరింత వేగవంతం చేసి వాళ్ళకి ఒక చివరి అవకాశం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఆశలను సజీవంగా నిలిపేటట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరింత ముందడుగులు వేయాలని చెప్పి మేము కోరుకున్నాం తప్పితే ఇవాళ మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నా కాబట్టి ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉందంటే అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక తప్పు జరిగితే నిరసన వ్యక్తం తెలియజేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అండి మనము ఇవాళ నిరసన తెలపడానికి పోతే కుక్కలను కొట్టినట్టు కొట్టి కిందేసి దొక్కి జైల్లోకి పెట్టి అనేకమైనటువంటి అవసరం లేనటువంటి కేసులు వేసి ఇవాళ ఇబ్బరెట్టేటువంటి ప్రయత్నం చేసి ఏమొస్తుందండి ఇవాళ వారి పిల్లలకు కూడా ఎగ్జామ్లు అప్రోచ్ అవుతా ఉన్నారు ఎగ్జామ్లు రాస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రజల కోసం మనం కొట్లాడుతా ఉన్నాము కాబట్టి మనం ఎక్కడ కూడా ఈ యొక్క నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థని ఈ యొక్క టిఆర్ఎస్ కు తొత్తుగా మారి పనిచేస్తా ఉన్నారు ఇలా ఏబీపీ మిత్రుడు ప్రశ్నించిండు ఇలా నిన్నగాక మొన్న ప్రగతి భవన్ ని ముట్టడించిండు కాబట్టి ఈ ముట్టడిస్తేనన్నా ఒక వేగవంతం పెంచాలి అని చెప్పి మేము ముట్టడిస్తా ఉన్నాం తప్పితే ఏదో మేము టైం పాస్ ఎవరికో మాకేమో ఫేమస్ వస్తుంది వాళ్ళకేమో ఫేమస్ వస్తుంది అని చెప్పేసి కాదు ఇలా విద్యార్థులు వాళ్ళ యొక్క టైం పోయింది ఇన్నేళ్ళ దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇలా గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చారు 11 ఏళ్ల కాలం వాళ్ళది ఎక్కడ పోతుంది 11 ఏళ్ల నుంచి వాళ్ళు వేచించినటువంటి వారి పైన ఎక్కడ పోతాయి ఇవన్నీ కూడా ఇవాళ విద్యార్థులకు ఇవాళ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము వాళ్ళు కనీసం ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి వస్తారు ఇలా మిత్రుని కూడా తెలుసు మన యూనివర్సిటీ ఎంతో మంది ఉన్నారు ఇలా పొద్దున లేచి తిండి లేకున్నా కూడా బయట కూడా పంచుకొని తల్లిదండ్రుల పైసలు పంపిస్తే సరిపోక బయట కూడా పని చేసుకొని ఇవాళ అదనంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఇన్స్టిట్యూట్లకు పోతా ఉన్నారు కాబట్టి నేను ఎవరిని కూడా నేను కించపరచలేను కాబట్టి తప్పు జరిగింది ఆ తప్పుని తొందరగా సరిదిద్దండి విద్యార్థుల జీవితాలకు బంగారు బాట వేయండి అని చెప్పేసి నేను ఒక డిమాండ్ లేవనెత్తా ఉన్నా తప్పితే దాన్ని మించిగా సొంత విషయాలలో దూషించాలి సొంత విషయాలలోకి వెళ్ళాలనేది కాదు దారి పట్టియాలి మనం సొంత విషయాలకు తీసుకెళ్ళాలంటే వేరే డిబేట్లు చాలా ఉంటాయి కాబట్టి ఇదొక చాలా ఒక ఫ్రాడ్ జరిగింది కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలి ఇప్పటిదాకా మా ఏబీ మిత్రుడు చెప్పినట్టు కూడా నేను మన వైరస్ మిత్రుడికి చెప్తా ఉన్నా కాబట్టి ఎందుకంటే ఇవాళ సమాధానాలు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి తప్పులు జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలను తప్పిదారి పట్టే ప్రయత్నం ఉంటది కాబట్టి తప్పు జరిగినప్పుడు ఆ యొక్క సెక్రటరీని కూడా ఆ యొక్క చైర్మన్ ని కూడా కస్టడీకి తీసుకొని చేస్తే ఇంకా స్పష్టమైనటువంటి విచారణ జరుగుతుంది దాని లోపల నుండి లోతులు బయటకు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను డిబేట్ లో పాల్గొ ఇటు భీమ్ కి సంబంధించి అంటే ఆర్మీకి సంబంధించి శివకుమార్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జైభీమ్ కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి విద్యార్థి విభజనకు సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాల్గొన్నారు శివకుమార్ గారు. హలో, వినిపిస్తుంది నా వాయిస్? హలో, చెప్పండి. నా పేరు శివకుమార్ తీగల, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, భీమ్ ఆర్మీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను. సో నేను వింటూ ఉన్నాను, కొంచెం డేటా స్లో ఉండడం వల్ల, ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నేను డిబేట్లో మధ్యలో రావడం జరిగింది. సో బీజేపీ వైఖరిని కొంచెం పక్కన పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్గా నుండి ఇప్పుడు బీఆర్ఎస్గా చలామణి అవుతున్న పార్టీకి ఒకటే ఆన్సర్ ఇస్తూ ఒకటే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. సో బీఆర్ఎస్వి ఓకే, సో భారతీయ ఏదో పెట్టుకున్నారు, ఏదో నడుస్తున్నారు, కానీ సో దాని మేజర్ ఎజెండా ఏంటి? టీఆర్ఎస్వి యొక్క మేజర్ ఎజెండా ఏంటి? బర్త్డే సెలబ్రేట్ చేయడం, నాయకుల బర్త్డే సెలబ్రేట్ చేయడం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం వీళ్ళు పనిచేయడం, అంతేనా? అంటే మీకు కొంచెం కనీస జ్ఞానం కూడా లేదండి? సో ఇంత పెద్ద ఇష్యూ పైన మీరు ప్రొటెస్ట్ చేస్తారా చేయరా? నిరసన వ్యక్తం చేస్తారా చేయరా విద్యా విభాగం తరఫున? సో ఇక్కడ టీఎస్ఎస్పీ పేపర్ లీక్ జరిగి రాష్ట్రం మొత్తం విద్యార్థుల యొక్క మనోభావాల ఇబ్బందిని, వాళ్ళు బతకాలా చావాలని కొట్టుమిట్టులాడుతుంటే మీరు పోయి రాజభవన్ దగ్గర ధర్నా చేస్తారా? సో ఇది ఎంత చిగ్గుమాలిన చర్య అండి. దీన్ని మీరు ఒక విద్యార్థి విభాగంగా మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని ప్రశ్నకు సమాధానం చెప్పండి.
మా పార్టీ మూలాలను మా పార్టీ కార్యాచరణను మీరు చేయడానికి మీ పార్టీలో మేము పనిచేస్తున్నాం. మా పార్టీకి ఒక విధానం ఉంటుంది. మేము ఎక్కడ నిరసన వ్యక్తం చేయాలో, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అక్కడ ఇస్తామా. నువ్వు చెప్పిన నడుచుకోవడానికి మీ పార్టీ కాదు. భీమ్ పార్టీలోకి నేను వస్తే నువ్వు చెప్పిన నడుస్తాను. నేను ఎవరి పార్టీల గురించి మూలాల గురించి మాట్లాడితే మూలాల గురించి మాట్లాడొస్తుంది. బీజేపీని ఎందుకు పక్కకు పెడుతున్నాం మిత్రమా? ఈ రోజు అన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ఈ రోజు మన భీమ్ అంబేద్కర్ ఆశయాలను ఏంది రిజర్వేషన్ వ్యవస్థనే సమూలంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి బీజేపీ గురించి మాట్లాడడం, ఈ రోజు మన అంబేద్కర్ ఆశయాలను పరిణమిల్లే విధంగా ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ ఒక మిత్రమా ఈ రోజు టాపిక్ ఏం తీసుకుంటారా? మూలాలకు అందరూ మార్చుకోలేదు కాడికిరా ఏదైనా మాట్లాడుకుందాం. ఎంతసేపు ఏ పార్టీ నాయకుల బర్త్డేలు అంటే నువ్వు బర్త్డేలు చేసుకోవా? పుట్టిన దినాలు ఎవరు చేసుకుంటలేవు, నువ్వు బర్త్ చేసుకోవా మిత్రమా? ఏం కామెంట్ ఇక్కడికి వచ్చి ఎందుకు సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు మిత్రమా? ఈ రోజు నువ్వు వచ్చినందుకు డిబేట్ కి ఆ విషయం మాట్లాడు. ఈ రోజు వచ్చి నువ్వు నాయకుల బర్త్డేలు అంటే నా ఇష్టం బర్త్డే నేను చేసుకుంటా, అది నా ఇష్టము. నిరసన ఎట్లా చెప్పాలో కూడా నువ్వే చెప్తే నువ్వెందుకు? నేను నా పార్టీ నేను చేసుకుంటా. బీఆర్ఎస్వి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థుల పక్షాన ఏడపలాడింది ఒక ఉద్యమం చూపించండి. ఎవరు కొట్లాడింది మిత్రం? విద్యార్థుల ఒక నిమిషం నాయ పంపిస్తా వీడియోలు ఫోటోలు. ఈ రోజు తెలంగాణ గురించి కొట్లాడేది ముందు అసలు ఉన్నది ఎవరు? బీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్పీ, ఈనాడు బీఆర్ఎస్పీ. ఈ రోజు తీసుకొస్తే ఆ రోజు కూడా ఒక నిమిషం మేము ఉద్యోగాలు మాకు రావాలని చెప్పి కొట్లాడింది మేము. ఈరోజు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి కొట్లాడింది మేము. ఈరోజు తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పి కొట్లాడింది మేము. అన్ని పార్టీలు ఉన్నారు, అందులో మేము ఉన్నాం మిత్రమా. మేము ముందు వరుసలో ఉన్నాం. అదే చెప్తున్నా కదా, అందరు ఉన్నారు మిషా, అందరు ఉన్నారు. ఈ రోజు మన మందభాస్కర్ అన్న ఈ రోజు మీరు భీమ్ అంటారు, అందరితో కలిసి పనిచేసిన మిత్రమా. ఈ రోజు కొత్తగా వచ్చి చెప్తలేం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు బీఆర్ఎస్ ఎక్కడ ఉందో అని చెప్తే ఈ రోజు దేంతో ఉన్నామని అర్థం కాని సిచ్యువేషన్. ఈ రోజు మేము ఉద్యోగాల గురించి ఎన్నిసార్లు కొట్లాలి అంటారు మిత్రమా. ఈ రోజు ఎన్నోసార్లు అరెస్ట్ అయింది. ఈ రీతిలో తీస్తే అన్ని విద్యార్థి సంఘాలలో ఎక్కువ సార్లు తెలంగాణ కోసం అరెస్ట్ అయింది, ఉద్యోగాల కోసం అరెస్ట్ అయింది బీఆర్ఎస్ నేతలే. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక్కొక్కరికి డజన్లకి ఒక్కొక్కరి మీద ఈ రోజు ఇప్పటికి కూడా తిరుగుతున్నాం. మీ ఆధారం పట్టుకొని కోట్ల పండి తిరుగుతున్నాం. బీజేవైఎం నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది, ఒకసారి చూద్దాం. చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. ఇవాళ ఇప్పుడు మిత్రుడు ప్రశ్నలు ఏమనెత్తినట్టు బీఆర్ఎస్ కి సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏదో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అదేదో అని చెప్పి ప్రస్తావన, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లలో ఈ యొక్క రాజ్యాన్ని మార్చాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఇలా కించపరిచినటువంటి ఏమైనటువంటి చర్య ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. ఇలా ఏ విధంగా మాట్లాడతారండి? భారత రాజ్యాంగాన్ని మాట్లాడాలని చెప్పేసి అదే విధంగా ఇలా కేసుల గురించి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఇలా కేసుల గురించి చేస్తా ఉన్నారు. ఇలా 9 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ఎక్కడ ఉద్యమాలు చేసింది చెప్పాలి. ఇలా 9 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ఎక్కడ చేసింది చెప్పాలి. విద్యార్థుల సమస్యల పట్ల ఎక్కడ కొట్లాడిందో చెప్పాలి. చదువుకున్నటువంటి బాల్కా సుమన్ కావచ్చు, ఇక్కడ చదువుకున్నటువంటి గాదర్ కిషోర్ కావచ్చు, ఇవాళ కేసీఆర్ దూరాల వద్ద మోకాళ్ళ కింది ఇవాళ జై అని చెప్పి నినాదాలటువంటి గాదర్ కిషోర్ కానివ్వండి, బాల్కా సుమన్ కానివ్వండి, ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఆనాడు అనేక ఉద్యమాటువంటి విద్యార్థి నాయకులు ఇలా విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉంటే వారి యొక్క గళాన్ని ఎందుకు వినిపిస్తలేరు? ఇలా ప్రభుత్వంలో ఉండి వాళ్ళకున్న బాధ్యతలు పోతాయి. మేము ప్రభుత్వంలోనే ఉండి మేము మా యొక్క బాధ్యతలు కింద పట్టుకున్నమైతాము, మా రాజు కిరీటం కింద పడిపోతుంది మేము ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? కాబట్టి వెనుకబడిన సామాజిక వర్గం నుంచే కదా మీరు వచ్చింది. ఆనాడు మీకు మద్దతుగా మాకు మద్దతుగా మీరే కదా ఈ తెలంగాణ కోసం కొట్లాడింది. ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ? ఇలా అనేకమైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఇలా యూనివర్సిటీలో ఉన్నాయి, కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఉప నియామకాలు లేవు, విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులు లేరు. విచ్చలవిడిగా ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్లు ఇచ్చుకుంటా 100 కోట్ల కమిలో పార్టీ ఫండ్లు జమ చేసుకుంటా ఇలా ఎందుకు మీరు కార్యాపణ చేసి ప్రశ్నలు లేవనెత్తితే 100 ప్రశ్నలు లేవనెత్తగలుగుతాం? ఇవాళ మిత్రుడి ఇవాళ మన భీమ్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు అడిగిన ప్రశ్నలో వాస్తవం ఉంది. ఇవాళ 9 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పట్ల ఎక్కడ లేవనెత్తింది బీఆర్ఎస్? అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇదే గడ్డ నుంచి కదా, ఉస్మానియా గడ్డ నుంచే కదా పోయింది. ఎందుకు ప్రశ్న లేరు అని అడుగుతా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఎంతసేపు అవతల పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు
వాళ్ళ మీద విడుచుకోవడము, మా దొరనే సేఫ్, మా ముఖ్యమంత్రి సేఫ్, ముఖ్యమంత్రి ఉండాలి అంటే అవతల పార్టీ వాళ్ళు ప్రశ్నించొద్దా? ఇది ప్రజాస్వామ్యం అండి. ఎందుకు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. మీరు తప్పు చెప్పుడు నిష్పక్షపాతంగా తప్పు అని చెప్పాలి. ఎందుకు మీరు దొరకు సలాం కొడతా ఉన్నారు? ఇలా విద్యార్థుల పక్షాన్ని ఎందుకు నిలబడతలేదు? మోడీకి దేనికి ప్రశ్నించాలి మీరు? సలాములు కొట్టేది ఎవరు అందరికి తెలుసు. ఎవరు మీరు ఎలా గులాంలు కొడతా ఉన్నారు? ఇప్పుడు నేను అడిగేదానికి ఒకటే చెప్పాలా? దీనికి ఏం వర్షం చెప్తా ఉంది బీఆర్ఎస్, ఏం వర్షం చెప్తా విన్న తర్వాత దానికి తదుపరి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఏమైనా విద్యార్థులకు బీఆర్ఎస్ ఏం చేసింది అది ఇప్పుడు వీరికి సమాధానం చెప్పండి. ఎన్ని ఉద్యమాలు ఇవ్వాలా? ఎన్ని ఉద్యమాల పట్ల ఉద్యోగ నోటిఫికేషన్ల పట్ల కొట్టాడిరో ఇలా సమాధానం ఇవ్వాలి. ఒక్కసారి మాట్లాడదాం, మనం ఒక్కసారి మాట్లాడదాం. దిలీప్ గారు అంటే ఒక నిమిషం. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఏడ కొట్లాడతాము, ఏడ అడుగుతాము, ఎట్లా పని అవుతుందో మాకు తెలుసు. మేము ఏడగొట్టి ఏం చేయాలని చెప్పి మా పార్టీకి ఒక విధానం ఉంటది. అది ఏడగొట్టాలని మాకు నీ గనవాడు ఉద్యమాలు చేస్తుడు కాదు. అట్లాంటే ఈ రోజు మరి పోయి మీరు అంటే చేతులు ఆకులు పట్టుకునేది అంటే కనబడేదే ఉద్యమం కాదంటే ఇలా 9 ఏళ్ల పరిపాలన అయితా ఉన్నది. లేవు. రేపు ప్రభుత్వం మారితే ఎవరండి బాధ్యత? రేపు ప్రభుత్వం మారితే ఎవరు బాధ్యత? అంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఒకవేళ నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే ఎవరు ప్రభుత్వం వచ్చేది? ప్రభుత్వం వచ్చేది నా చేత్తో కాదు, తెలంగాణ ప్రజల చేత్తో ఉంది. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు పరిపాలన చక్కగా ధర్నాలు ఉద్యమాలు చేసేటువంటి స్థితి మాకెందుకు వస్తుంది? మీరు పరిపాలన కరెక్ట్ కొనసాగిస్తే ధర్నాలు చేసేటువంటి ఈ యొక్క సంఘాలకు అవసరం రాదు, ఈ యొక్క రాజకీయ పార్టీలకు అవసరం రాదు, ఈ యొక్క విద్యార్థి సంఘాలకు అవసరం రాదు. వర్షం విన్న తర్వాత మాట్లాడదాం ఒక్కసారి. సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు అడిగారు, అనేక ఉద్యమాల గురించి, వాటి గురించి కూడా తెలుసుకున్నాం. రాష్ట్రంలో మీరు మాట్లాడండి. ఈ రోజు మిత్రమా ఒక్కటి, ఎక్కడ ఏ వేదిక పైన ఉద్యమాలు చేయాలి, ఏ రూపంలో ఉద్యమాలు చెప్పి ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. మా పార్టీ స్టాండ్ మాది, మీ పార్టీ స్టాండ్ వేదిక పైన ఎట్లా చేయాలో చెప్పి మాకు తెలుసు. మీరు అవుట్ స్పోకెన్ గా, ఎందుకంటే మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు అవుట్ గా మీరు ఇష్టం కనబడుతూ వ్యక్తం చేస్తారు. మాది ఇంటర్నల్ గా ఎక్కడ చెప్పాలో మాత్రమా. ఈ రోజు కేంద్రంలో ఉన్నట్టు కూడా మీ నుంచి కూడా ఏబీపీ నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ, మోడీ గారి టీంలో ఏం చెప్పాలి విద్యార్థుల గురించి కానీ మీరు ఎట్లా చెప్తారు? అవి కనబడతట్టుండే. మీ అధికార పక్షం ఉన్నప్పుడు బాధ్యత ఉంటది, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రోల్ ఉంటది. మాకు తెలుసు, మేము ఉద్యమం అధికారం తెలుసు, ప్రతిపక్షం తెలుసు. రెండు చూసి వచ్చిన మిత్రమా. ఈ రోజు అలా రెండు చూసే వచ్చినాం. ఈ రోజు ఏదో నిన్న పుట్టి ఈ రోజు ఏం అధికారంలోకి వచ్చిన పార్టీగా ఈ రోజు ఎక్కడున్నారు ఉద్యమాలలో అంటే ఈ రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అందరితో కలిసి పనిచేసినటువంటి బీఆర్ఎస్వి, ఆనాటి టీఆర్ఎస్వి, ఆ రోజు ముందర వరుసలో ఉండి ఇప్పటికి కూడా ఎక్కువ విద్యార్థి నేతలు అరెస్ట్, ఇప్పటికి కూడా ఇప్పుడు లిస్టు తీస్తే ఎక్కువ విద్యార్థి నేతల కేసులు ఉన్నది ఒకటే బీఆర్ఎస్వి. అవన్నీ పర్సనల్ కేసులా ఎందుకు పెట్టుకున్నాను మిత్రం? ప్రజల కోసం కొట్లాడి ప్రజల పక్షాన కొట్టాలన్నటువంటి చరిత్ర. ఇంకొక మన మిత్రుడు అంటాడు, ఈ రోజు దొరకు గులాంలు అంటాడు. దొర ఎవరు దొర అహంకారంతో ప్రవర్తిస్తారు అందరు మిత్రమా. సమయం వచ్చినప్పుడు అందరూ ఓట్లతో చెప్తారు, మనగో వేచి చూద్దాం. ఈ రోజు మీరు ఆరోపణ చేసినంత మాత్రం ఏది కాదు. ఈ రోజు రాజ్భవన్ కి ఎందుకు పోతున్నారు? ఈ రోజు ఉద్యోగాలు లేవంటే ఈ రోజు మన నోటిఫికేషన్ నింపుతలేరు, రిక్రూట్మెంట్ చేస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాలేజీలు ఖాళీగా ఉన్నాయంటే ఈ రోజు గవర్నర్ అమ్మ బిల్లులు ఆమోదించాలి కదా. మన ఉద్యమం చేసిన దేనికి? గవర్నర్ గారు పోయి బిల్లులు ఆమోదించండి అని చెప్పి. అదే మా పార్టీ చేతులు ఉంటే మేము పోయి రిప్రజెంటేషన్ ఇంటర్కుంటాం. ఈ రోజు మనం చూస్తాం, మేము పోయి నేను కూడా అరెస్ట్ అయినా. అంటే గవర్నర్ ఇష్టం వచ్చినట్టు కించపరచొచ్చు. గవర్నర్ ఇవాళ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతంగా ఉండాలా? యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు అనేది యూనివర్సిటీ నియామకాలు చేపట్టదనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు మీరు. గతంలో జరిగిన నియామకాల ప్రకారంగా ఇప్పుడు యూనివర్సిటీ నియామకాలు చేపట్టడానికి శివకుమార్ గారు ప్రశ్నలు ఏమైనా ఇస్తా ఉన్నారు? శివకుమార్ గారు వారి ప్రశ్న ఏందో విందాం ఒకసారి. యూనివర్సిటీలో నియామకాలు చేయవద్దని కాదే యొక్క యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నాటకం. గతంలో యూనివర్సిటీలో హలో బీఆర్ఎస్ మిత్రునికి ఒకటి చోటి ప్రశ్న. సో టీఎస్ఎస్పీ పేపర్ లీక్ అయిన రోజే మీకు రాజ్భవన్ లో మీకు బిల్లు ఉందండి. అన్ని రోజులు నిద్రపోయి ఒకే రోజు లేచిరా? అది ఒక్క రోజే అందరు వండుకున్న వాళ్ళంతా ఒకటే. మీకు అదే రోజు స్పెషల్ డే ఇంట్రెస్ట్ ఏంది? అది ఒకటే రోజు ఇంట్రెస్ట్ ఏంది? తర్వాత రోజు చేసుకోవచ్చు కదా. మీకు పేపర్ లీక్ అయిన అంశం ఇంపార్టెంటా లేదంటే బిల్ పెండింగ్ ఇంపార్టెంటా? అది కావాలనే కదా. డైరెక్ట్ కూడా దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు ఆయన ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం. సమయమా అని చెప్తే మా ముహూర్తము మట్టి ఎజెండాను కూడా నిర్ణయిస్తే మిత్రమా ఎట్లా?
అది మేము మా వేళలో మేము ఇంటర్నల్ గా టీఎస్పీఎస్సీ గురించి ఎక్కడ ఈ లీకేజ్ గురించి ఏం చేయాలా అని చెప్పి మీకు విషయం తెలుసో లేదో మా విద్యార్థి సంఘం నుంచి కూడా ఒక నిమిషం వినండి. ఈ రోజు కేటీఆర్ గారి అధ్యక్షతన ఒక నిమిషం మిత్రమా విను ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒక్క నిమిషం వింటావా? ఒక్క నిమిషం వినాలి నువ్వు. శివకుమార్ గారు ఒకసారి మనం వర్షన్ విందాం. వర్షన్ విన్న తర్వాత మళ్ళీ అడుగుదాం. ఈ రోజు పేపర్ లీక్ అయిన తర్వాత గారు మా బీఆర్ఎస్ విద్యార్థి నేతలను పిలుచుకొని ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఒక మీటింగ్, మీకు అది ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో చెప్పొద్దు, బట్ చెప్తూ ఎట్లా చేస్తారంటే ఈ రోజు 24 hours స్టడీస్ సర్కిల్స్ ఓపెన్ ఉండాలి, వాళ్ళ ఫీజులు తీసుకోదు, వయో పరిమితి ఎట్లయినా సరే ఇంకో మిత్రుడు ఇంత ముందుకు లేవనెత్తింటూ సేమ్ కేటగిరీలో తీసుకొని కొత్త వయో పరిమితి ఏం మళ్ళీ రూల్ అడ్డు రాకుండా ఇవన్నీ ఉంటాయి. ఎన్నోసార్లు ఇప్పుడు ఉదయం వయో పరిమితులు ఎందుకు పెంచారు, ఇట్లా ఎన్నో ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతాయి. ప్రతి పార్టీలు మీ పార్టీలో మీది ఉంటుంది, మా పార్టీలో మాది ఉంటుంది. ఎందుకు ఉద్యమాలు చేయాలి అంటే నీ రూపం అది మిత్రమా, నువ్వు చేయడము మా రూపం ఇది, నువ్వు వచ్చి మంత్రి రిప్రజెంటేషన్ అది పర్సనల్ సమావేశం ఎక్కడ జరిగిందో మాకు తెలుసు. ఒక నిమిషం ఇంటర్నల్ సమావేశం అనేది ఎవరండి మ్యానిపులేట్ చేసేది? మా పార్టీలో నీకే తెలుసా? నీ పార్టీలా మీ పార్టీ గురించి నా పార్టీలో ఏం జరిగిందో నాకు తెలుసు. ఈ రిజల్ట్స్ ఇప్పుడు కేటీఆర్ గారికి ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు మాకు తెలుసు. ఓకేనా? ఎవరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాము. తుంగబాలన్న కానించి ఒక్కటే మిత్రమా, ఒక్కటి మా పేరు అందరు తెలుసు. గదర్ నెంబర్ 9 ఓటీపీ గ్యాదర్ కిషోర్ అన్న అన్ని తెలుసుగా మిత్రమా. నీకు తెలిస్తే నీ పార్టీ నీకు తెలిసి ఉంటది, ఈ పార్టీ నీకు తెలిసి ఉంటది మిత్రమా, మా పార్టీ నీకు తెలుసు. ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ గా దిలీప్ గారు ఫైనల్ గా మీతో నేను ముగించాను. ఇప్పుడు సీట్ దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, గత డిబేట్స్ లలో కూడా జరిగినటువంటి చర్చ ఇదంతా సీట్ విచారణ ద్వారా న్యాయం జరగదు, సింగిల్ జడ్జి కి సంబంధించిన విచారణ జరగాలి అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి వర్షన్. అయితే మొత్తంగా ఈ వారం రోజుల వ్యవధిలో నిందితులుగా ఉన్నటువంటి 9 మందిని, అదే విధంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసిన అంటే ఏదైతే టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి వారికి సంబంధిత కుటుంబ సభ్యుల్లో 8 మంది ఉద్యోగం రాశారు, వాళ్ళకి కూడా సీట్ నోటీసులు జారీ చేసింది. అండ్ దాంతో పాటుగా టీఎస్పీఎస్సీలో వర్కింగ్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ 42 మంది హస్తాలు ఉన్నాయి అంటూ కూడా సీట్ ఈ రోజు విచారణలో ఒక నోటీసులు జారీ చేసింది. దాంతో పాటుగా రేణుక అనేటువంటి నిందితురాలు ఏత్రిగా ఉన్నటువంటి రేణుకకు సంబంధించినటువంటి హస్బెండ్ తో పాటుగా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే స్టడీ సర్కిల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా హస్తాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిని ఉద్దేశంగా పెట్టుకొని అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది? సో విద్యార్థులకు న్యాయం చేకూరుస్తుందా? ఒక్క నిమిషము ప్రణయ్ గారు, ఈ రోజు ఇంతమందికి దర్యాప్తు ఇంటిగా చేసి ఇంతమందికి నోటీసులు ఇచ్చి ఇంతమంది నిందితులను గుర్తించింది అంటే సిట్ ఏ విధంగా పనిచేస్తుందో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నిందితులు ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. ఈ రోజు మళ్ళీ నిందితులు తేలినాక వాళ్ళు ఏదో పార్టీకి సంబంధం ఉంటే వాళ్ళు ఇస్తూ మా పార్టీ వాళ్ళని మీరు ఇట్లా కక్షపూరితంగా చేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు అని చెప్పి మిత్రులు అనకుండా ఉంటే అదే సంతోషం. ఎందుకంటే ఈ రోజు ఏ పార్టీ పార్టీలకు అతీతంగా ఈ రోజు విద్యార్థుల సమస్య ఇది. ఎందరో మంది విద్యార్థులు ఇప్పుడు ఏ పార్టీ కావచ్చు, నేనేదో అధికార పక్షం కావచ్చు, ఇంకోరు ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా సరే ఈ రోజు యూనివర్సిటీలలో చూస్తున్నా. నేను గత 12 సంవత్సరాలలో ఇక్కడనే విద్యార్థిగా చూస్తున్నా. ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఈ రోజు నేను ఎప్పుడు అప్లై చేసిన కాదు, ఈ రోజు నా రూమ్మేట్స్ ఎట్లా ఉన్నారు, ఈ రోజు ఒక్కొక్క స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఒకటి కూడా ఉన్నటువంటి చరిత్ర. ఇదంతా చరిత్ర ఏంది, నోటిఫికేషన్లే లేకుండా అయితే జరగలేదు. ఈ రోజు ఖచ్చితంగా తప్పు జరిగింది, ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిన తప్పు. దానికోసం ఎంత వేగంగా దర్యాప్తు చేస్తుంది అనేది మీరు కూడా చూస్తున్నారు రెగ్యులర్ గా. ఈ రోజు 9 మంది నిందితులు కాదు, ఇంకా 9 కాదు 99 మంది ఉన్నా సరే ఆ 99 మందిని కూడా వదలకుండా ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తుంది, దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తు సంస్థలకు కూడా మన మిత్రులు ఇంతమంది ఉన్నారు కదా, ఒకటి చిన్న విన్నపం, మీ దగ్గర ఏం ఆధారం ఉన్నామో తీసుకుపోండి. ఎందుకంటే మనకి ఏదో రకంగా ఆధారాలు వస్తాయి, మన మిత్రుల ద్వారానో లేక మ్యూచువల్ గా వస్తాయి. ఆధారాలు తీసుకొని మన సిట్ దగ్గర పోండి, ఇంకా మనం విచారణ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఏమన్నా ఉంటే కూడా సజెషన్స్ ఇవ్వండి. వాళ్ళకి పోయి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా సమర్పించండి. ఈ రోజు ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం కాదు, స్పష్టమైన ఆధారాలు తీసుకుపోయి ఈరోజు స్పష్టమైన వ్యక్తితో ప్రభుత్వం ఉంది, మేము అన్ని ఆహ్వానిస్తాం. ఎంతటికి నిందితులను ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ బీజేవైఎం నుంచి వచ్చినటువంటి దుర్గా ప్రసాద్ గారు, అండ్ ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి ఛత్రపతి గారు, అండ్ జై భీమ్
భీమ్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి శివకుమార్ గారు. మొత్తంగా Thank you, మిత్రమా. ఈరోజు మీ Thank అందరికీ you. కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఉగాది పర్వదినానికి కూడా మీరు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. సో మొత్తంగా విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి సీటు సరైన నిర్ణయం చేయబోతుందా, ఎంతో మంది నిందితుల్ని బయటికి తీసుకురాబోతుందా, టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి దొంగల్ని బయట పెట్టబోతుందా? మొత్తంగా సీట్ అయితే దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఒకే రోజు దాదాపుగా కూడా 43 మందికి సీట్ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.